మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం, ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుల ఆత్మీయ ఆలింగనం. 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు. ప్రముఖుల రాకతో కలకలలాడిన వేదిక. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సాహం. ఏపీ అంతటా పండగ వాతావరణం. ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెందిన సందర్భంగా ఇక్కడ ముఖ్య నేతలంతా హాజరైన. ఇక్కడ 24 మంది, పవన్ కళ్యాణ్తో సహా లోకేష్ 24 మంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ముఖ్య నేతలంతా హాజరైనట్టుగా తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, జయ ధ్యానాల నడుమ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా 24 మందితో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీప కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద బుధవారం ఈ వేడుకను అత్యద్భుతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 3కి, భాజపా నుంచి 1కి మంత్రులుగా అవకాశం దక్కింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:27 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా చంద్రబాబు 6 నిమిషాలు ఆలస్యంగా 11:33కు ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. మోడీతో పాటు ఒకే వాహనంలో వచ్చి వేదికపైకి చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైంది. విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్ 11:27 అనుకుంటే 11:33 6 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేసినానని ఇక్కడ మనం పేపర్లో చూసుకోవచ్చు. 24 మందితో మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు. తొలి చేవ్రాలు మెగా డిఎస్సి దసరంపైనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే సంతకం చేయబోతున్నారని తెలుసుకోవచ్చు. 2వది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, పింఛన్ల నగదు పెంపుపై. 3వది అన్న క్యాంటీన్లు నైపుణ్య గణనపై తర్వాత సంతకాలు. నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు. ఇక్కడ ఈరోజు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం ఇక్కడ ఫైల్పై సంతకాలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఒకటి డిఎస్సి, 2వది చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ పైన, 3వది పింఛన్ల పెంపు నగదుపై. 3 వీటిపై మొదటగా సంతకం చేయబోతున్నారని ఇక్కడ చూసుకోవచ్చు. రుణమాఫీపై మంత్రివర్గ భేటీ. 15 లేదా 18న నిర్వహణ, విధి విధానాలపై సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారుల కసరత్తు. రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతులకు లబ్ధి చేకూరేలా, రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇక్కడ రుణమాఫీపై మంత్రివర్గ భేటీ అని ఇక్కడ మంత్రివర్గంతో చర్చలు జరిపినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 15 లేదా 18న నిర్వహణ అంటే ఇక్కడ దానికి ఒక చివరి దశకు విధి విధానాల సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం ఉన్నదని ఇక్కడ తెలుసుకోవచ్చు. కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు 2 నెలల పాటు పెంచే అవకాశం. సుమారు 50 మంది నుంచి వివరాలు సేకరించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. విచారించాల్సిన వారు మరో 50 మంది. విధంగా న్యాయ విచారణ మరో గడువు పెంచారంట. ఇంకా 2 నెలల పాటు పెంచే అవకాశం ఉన్నది. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి, పియర్స్ గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో
పేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ తదితర కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించడంతో పాటు బ్యారేజీల ఇంజనీర్లు గతంలో ఈ పనుల్లో భాగస్వాములై ఉండి పదవీ విరమణ చేసిన వారు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటివరకు కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేరువేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. అయితే ఇక్కడ జూన్ చివరి వరకు న్యాయ విచారణ చేపట్టి పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే న్యాయశాఖ వీళ్లకు ఆదేశించింది. దీనికి జస్టిస్ కమిషన్ సమయం సరిపోలేదు. ఎన్నికల సందర్భంగా విచారించే సమయం సరిపోని కారణంగా ఇంకా 2 నెలల పాటు పెంచిందంట న్యాయ విచారణ. ఈ 2 నెలల పాటు ఇంకా వీళ్ళు కమిషన్ అనేది జస్టిస్ ఘోష్ కమిషన్ ఇంకా విచారణ చేపడతారు, పూర్తి వివరాలు సేకరిస్తారన్నమాట. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష. నేడు ప్రిలిమ్స్ ప్రాథమిక కీ. రాష్ట్రంలో 523 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయంది. పరీక్ష కేంద్రాలన్నీ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటాయంది. ప్రతి పేపర్ కాలపరిమితి 3 గంటలని, పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ షెడ్యూల్ను జారీ చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. నేడు ప్రిలిమ్స్ ప్రాథమిక కీ ఇక్కడ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష సమయం జరగబోతుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. టెట్ ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శ్రీ దేవసేన, బుర్రా వెంకటేశం, మాణిక్ రాజ్. 1,09,160 మంది పాస్. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత శాతం 67.13. ఇప్పటి వరకు ఇదే అత్యధిక. ఉత్తీర్ణత శాతం 67.13%. ఇక్కడ పేపర్ 1లో ఉత్తీర్ణత శాతం. పేపర్ 2లో 34.18% మంది ఉత్తీర్ణులు. ఇది టెట్ ఫలితాలు విడుదలైన దాన్ని పర్సంటేజ్ పరంగా చూసారు. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో మొత్తం 1,09,160 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 1లో 57,725 మంది, పేపర్ 2లో 51,443 మంది అర్హత సాధించారు. గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగగా వాటి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలో పాఠాలు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1 ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ 1 అది రాస్తారు. ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల అర్హతకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పేపర్ 1 ప్రాథమిక పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయులు, పేపర్ 2లో అయితే 6 నుంచి 10 తరగతులకు చెప్పే ఉపాధ్యాయులు ఎగ్జామ్ రాస్తారంట. ఇది వాళ్ళకు అర్హత. జీవో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సమీక్షలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. స్థానికత నమోదుకు అవకాశం. ఇక్కడ జీవో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సమీక్షలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. స్థానికత నమోదుకు అవకాశం. ఇక్కడ స్థానికులు ఎవరు అనేది తెలుసుకునేది. ఇక్కడ జీవో 317పై 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం. కొత్తగా భాజపా ప్రభుత్వం ఒడిశాలో కొలువుదీరింది. 15న సీఎంగా మోహన్ చరణ్ మాఘీ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్. ఇక్కడ కొత్తగా భాజపా నుంచి ప్రభుత్వం ఏర్పడింది. సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాలు 3,000 కోట్లకు పైనే ఉన్నట్లు తాజా అంచనా. సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాలు ఏర్పడ్డాయి. ఇక్కడ 3,000 కోట్లకు పైనే నష్టాలు ఉన్నట్లు తాజా అంచనా. మరి ఆ నష్టాలు ఎందుకు? సింగరేణి గనుల్లో లాభాలు ఉంటాయి, మరి నష్టాలు వచ్చినాయి. గొర్రెల పథకం అక్రమాలపై ఈడీ విచారణ. 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్పై దృష్టి. వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు లేఖ.
అనీషా విచారణలో పెదవి విప్పని నిందితులు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద దీనిపై విచారణ చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అనీషా విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెలువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులు ఉండడంతో ఇక్కడ ఈడీ ఫైనల్గా ఈడీ కూడా వచ్చింది విచారణకు. మరి గొర్రెల పథకం అక్రమాలపై ఇక్కడ ఆటోలో తరలించి వాటిని DCMలో తరలించినట్టుగా ఇక్కడ చూపించారు. వివిధ 700 కోట్లకు అక్రమాలకు దారితీసింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మరి ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూడాలి. మరి కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది దుర్మరణం, మృతుల్లో 42 మంది భారతీయులే, వారిలో 21 మంది కేరళ వాసులు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి, 2 లక్షల చొప్పున పరిహారం. ఇక్కడ కువైట్లో భారీ అగ్ని ప్రమాదం అపార్ట్మెంట్లో, దాంట్లో 49 మంది మరణిస్తే అందులో 42 మంది భారతీయులే ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం. 42 మంది, ఇక వారిలో 21 మంది కేరళ వాసులేనంట, కేరళ రాష్ట్రానికి చెందినవారు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వాళ్లకు నష్టపరిహారం కింద 2 లక్షలు ఇవ్వబోతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసం ఉండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందిన వారే. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందిన వారు ఉన్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ జాతీయులు ఉన్నారు. ప్రమాదంలో మరో 50 మందికి పైగా పాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంటగదిలో చెరలేగిన మంటలు క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా కువైట్లోని మంగాఫ్లో ఉన్న అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. ఇక్కడ అగ్ని ప్రమాదం కారణంగా కువైట్లోని మంగాఫ్లో ఉన్న అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. అందులో కార్మికులే ఉన్నారంట. వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి అక్కడ అపార్ట్మెంట్లో ఉండి పని చేసుకొని బతుకులంతా వాళ్ళంతా 49 మంది చనిపోయారు. అందులో 42 మంది మన భారతీయులే ఉన్నారు. మిగతా వాళ్ళు పాకిస్తాన్, ఇంకా వివిధ దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఎక్కువ చనిపోయింది మొత్తం మన భారతీయులే అన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, ఈజిప్ట్, నేపాల్ జాతీయులు ఉన్నారంట మిగతా వాళ్ళు. ఇక్కడ చాలా బాధాకరం అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మరి ఎట్లా జరిగిందేమో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.